నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు అర్ధరాత్రి 11 గంటల సమయం అవుతున్నప్పటికీ నైట్ డ్యూటీ డాక్టర్స్ లేకపోవడంతో రోగులు అస్తవ్యస్తలు పడుతున్నారు. టెస్టుల కోసం బయటకు పంపిస్తున్నారని రోగులు బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భారత్ ప్రసాద్ కు తెలిపారు. ఆయన వెంటనే స్పందించి వైద్యుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులను పట్టించుకోకుండా మొబైల్లో రీల్స్ చూస్తూ మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే జీవితాలు ఊరికే వస్తున్నాయా అని అంటూ బీజేపీ అభ్యర్థి పోతుగంటి భారత్ ప్రసాద్ డాక్టర్లపైన మండిపడ్డారు. ఇప్పుడే బ్లడ్ బాడీ చూడడానికి వచ్చాను నేను. ఎన్ని లక్షల వరకు ఇట్లా చేస్తే ఇదా పద్ధతి. బ్లడ్ టెస్ట్ మీద పనిచేస్తుంది ఎవరికి చెప్పినమ్మా, గ్రూపింగ్ పనిచేస్తుంది ఎవరికి చెప్పినావు, ఎప్పుడు అసలు నీకు ఎంపీ రిపోర్ట్ ఏ టైంకి వచ్చి చూపించండి పనిచేస్తారండి. అడిగే వాళ్ళు లేరని అంత ఎంపీ రిపోర్ట్ ఏ టైంకి వచ్చి చెప్పండి, టైమింగ్ చెప్పండి. ఎన్ని గంటలకు వచ్చు? 12:23కి వస్తే ఇప్పుడు ఎంత అవుతుంది? 11 అవుతుంది. 12 గంటలు ఏం చేస్తుంది? ఎలిజిబుల్ రిపోర్ట్ 3.8 అని పొద్దున్న 12:30కి వస్తే ఇప్పుడు 11 అవుతుందమ్మా. అది పనిచేస్తుంది అని ఎవరు చెప్పారు? పనిచేస్తుంది అని చెప్తే అయిపోతుంది. ఇక ఆమెకు వేరే దగ్గరికి బయట చేయించుకోవాలంటే వాళ్ళని అభివృద్ధి పడతారు కదా. కనీసం వాళ్ళకు తెలుసా? అమ్మ తెలుసా కదా? వాళ్ళ అమ్మాయికి లేక పాపం ట్రీట్మెంట్ ఇస్తుంది ఇక్కడ కూర్చున్నారు. కనీసం రూమ్ నుంచి బయటకు వచ్చి చూడడానికి పాయింట్ పాపం ఇబ్బంది పడుతుంది. పెద్ద మనిషి అంటే కూడా రూమ్ నుంచి బయటకు వస్తలేదు. మేము రౌండ్స్ తర్వాత వస్తామని అంటారు. 11 తర్వాత రాత్రి 11 తర్వాత రౌండ్స్ చేస్తారు. అసలు రోజు రౌండ్కి వస్తున్నాడు ఎవరు జరుగుతుంది. డాక్టర్ ఆయన నర్సరీ తెలియదు వాళ్ళకి పేదోళ్ళు వస్తారు. ఇక్కడ రైతులు మళ్ళీ రాగా ఎట్లా చూస్తారు? మీరేమో ట్రీట్మెంట్ ఏమి వచ్చింది వాళ్ళకి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి చెప్పాలి కదా. అక్కడ ఇచ్చిన అక్కడ చెప్పి చేయండి చేపించి అవసరం అయితే ఎందుకు అవుతలేదు? ఎవరు చెప్పారు అవుతుందని చెప్పండి. ఎవరు చెప్పి ఎవరు ల్యాబ్ అతను ఎవరున్నారమ్మా? ల్యాబ్ అసిస్టెంట్ పేరు ఏం పేరు? ఎవరు చెప్పారు? ఒకరి మీద ఎవరు పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు ఆమె పాపం ఆమె ఆడ నుంచి ప్రెగ్నెంట్ అందరూ సూపరింటెండెంట్ చెప్తే కానీ ఏమి